ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మనం ప్రతిదినం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి ఈ అనుదినపు వాక్యాలన్నీ మన జీవితంలో విశ్వాసానికి, పరిశుద్ధతకు, నిరీక్షణకు ఆధారాలుగా మార్చబడుతూ ఆయనను గూర్చి, ఆయన రాకను గూర్చి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎదురు చూస్తూ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం ఆయన ఎదుట నిలబడే ఒక రోజు ఒకటి ఉందని గుర్తిస్తూ ముందుకు ఈ యాత్రను కొనసాగించడానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రభు యొక్క నామాన్ని కనపరుద్దాం. ఆమెన్. హల్లెలూయా. సో మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించబడుతున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు, మీ కుటుంబాలకి ఎలా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయో మీ అభిప్రాయాలని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పనిసరిగా ప్రభు మనల్ని ఇంకనూ ఆస్వాదించి దీవించి నడిపిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సో మన పితరులు ఇజ్రాయిళ్ళు అందరూ కూడా నెబుకద్నెజర్ కాలంలో వారు చెరలోనికి పోవాల్సి వచ్చింది. వారి అపరాధాలు, వారి అతిక్రమాలు, వారు తిరుగుబాటు, ఏ యొక్క క్రియలైతే చేయకూడదని ఆ కనానులో ఉన్న 7 జాతులను దేవుడు ఎందు నిమిత్తమైతే వెలగొట్టాడో అదే పనులు, అదే క్రియలు, అదే విధమైనటువంటి పద్ధతులన్నీ కూడా ఈ కనానీయుల యొక్క 7 జాతులు చేసిన వ్యవహారాలన్నీ ఇజ్రాయిల్ కూడా నేర్చుకొని వారు అలాగా చేసినందువలన దేవుడు ఏ విధంగా కనానీయులను వెలగొట్టాడో అలాగే ఇజ్రాయిల్ను కూడా ఆయన వెలగొట్టాడు. సో ఆ యొక్క ఇశ్రాయేలీయుల ఆ కాలంలో దేశమే కాదు, ప్రపంచం యొక్క నలుమూలలకి వెళ్ళగొట్టబడ్డారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలాగే మన దేశంలో కూడా ఈ యొక్క భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ యూదులందరూ, ఇజ్రాయేలీలందరూ కూడా వచ్చి నివాసాలు ఏర్పరచుకున్నారన్న విషయం మనందరికీ తెలుసు. ఈ మధ్య మనకు కూడా మన యొక్క గుంటూరు జిల్లాలోనే ఆ యొక్క చెబ్రోలు ప్రాంతంలో యూదులు ఉన్నారని, వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళవన్నీ కూడా యూదా సంబంధమైనటువంటి ఇజ్రాయేల్ చేస్తున్న ఆ క్రియలు, ఆ పద్ధతులతోనే వాళ్ళు నడిపించబడటం మనం వింటున్నాం. వారిని కూర్చున్న విషయాలు పేపర్లో, యూట్యూబ్లలో మనం చూస్తున్నాం. అలాగా ప్రపంచమంతా కూడా చెదరగొట్టబడిపోయారు యూదులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా నెబుకద్నెజర్ కాలంలో ఆ చెరలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఈ యొక్క కల్దీయుల యొక్క, మాదీయుల యొక్క రాజ్య పరిపాలన వచ్చేంత వరకు, సో దర్యావేషు కాలం వచ్చేంత వరకు కూడా చెరలోనే ఇజ్రాయిల్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో దానియేలు గ్రంథం నెబుకద్నెజర్ కాలం నుండి దర్యావేషు కాలం వరకు కూడా ఆయన గ్రంథస్థం చేయించాడు. సో దర్యావేషు కాలంలో దానియేలు ఆయన అప్పటి వరకు జీవించాడు. అప్పటి వరకు ఆ రాజ్యంలో పరిచర్య చేశాడు, పనులు చేశాడు రాజుల దగ్గర. సో మనకు తెలుసు దానియేలుకు విశేషమైన జ్ఞానాత్మ కలిగినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆత్మపూర్ణుడై నడిపించబడుతున్న వ్యక్తి అన్న విషయం, ప్రార్థనాపరుడు, చక్కటి సహవాసం కలిగినటువంటి వ్యక్తి అని మనకు తెలుసు. సో ఈ యొక్క క్రమంలో మనం గమనిస్తున్నాం, దానియేలు ప్రధానులుగా ముగ్గురు ఉన్నారు కదా, రాజు తర్వాత ముగ్గురు ఉంటారు పెద్దలు. ఆ పెద్దలలో ప్రధానుడిగా మారిపోయాడు దర్యావేషు ద్వారా. అలాంటి సమయంలో ఇతను ఒక బానిసగా వచ్చి ఈ దేశంలో ఇంత స్థాయికి ఎదిగాడని అక్కడున్న వాళ్ళందరికీ ఈ దానియేలు మీద పగ, ద్వేషం, కోపం, క్రోధం, కక్ష, అసూయ, ఏ విధంగా చేతనైనా దానియేలుని మనం లేకుండా చేయాలి, ఏం చేసినా దానియేలులో కనీసం మనం లోపమైన, తప్పైన, నేరమైన ఏది కనుగొనేటువంటి పరిస్థితి లేదు. దానియేలు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా చేతనైనా ఏ యొక్క చెడు కార్యాలకు కానీ, లంచానికి కానీ తలొగ్గేటువంటి వ్యవహారం కాదు అని అన్ని విషయాలు దానియేలుని గురించి తెలుసుకొని చివరికి దానియేలుని మనం ఏ విధంగా లొంగ తీసుకోవచ్చు అంటే ప్రార్థన చేయకుండా ఆపేస్తే కానీ ఈ మాటండు అన్నట్లుగా దానియేలు మీద వాళ్ళ యొక్క ఆలోచన కలిగి దర్యావేషు దగ్గరికి వెళ్ళి, రాజా మాదొక చిన్న విన్నపం అని, ఏంటి, ఏం కావాలో కోరుకోండి అన్నాడు.
ఏం లేదయ్యా, నువ్వు తమరు దేవుడు వంటి వారు, రాజే దేవుడు. కాబట్టి దేశంలో 30 రోజుల పాటు ఎవడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఎవడు ఏ దేవునికి కానీ, మనమే కాదు ఎవరు కానీ, ఎవ్వరు ఏ దేవునికి కూడా పూజ చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ఏదైనా చేసుకోవాలని అనుకుంటే దేవుడు లాంటి రాజుగా మీరుండగా మీ దగ్గరకు వచ్చి మీ ముందే మోకరించి ప్రార్థన చేయాలి తప్ప ఇక ఎక్కడ కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు అని ఒక శాసనం చేయండి అనేటప్పటికీ దర్యావేషు కూడా గాల్లో తేలిపోయాడు. అబ్బా, వీళ్ళందరూ నన్ను దేవుని చేసేసారు, ఇంత గొప్ప ఉన్నతమైన భాగ్యం. ఎవడు ప్రార్థన చేసుకోవాలన్నా, ఎవడికి ఏ దేవుడికి మొక్కాలన్నా అందరూ వచ్చి నా దగ్గర మొక్కితేనే నేనే దేవుడిని కాబట్టి నా దగ్గరే వచ్చి ప్రార్థన చేయాలి, బాగుంది ఇది అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా శాసనం చేసేసాడు. అందరిని అడుగుదాం, విచారణ చేద్దాం, తర్వాత చేద్దాం అన్నటువంటి ఆలోచన లేదు. ఇక ఈయన ఏకదినిక సుల్తాన్ అన్నట్టుగా, ఒకే దినానికి ఒక పెద్ద రాజునే అన్నట్టుగా ఈయన నాకు మించిన రాజు దేవుడు ఇంకెవడు లేడని శాసనం చేసి ముద్ర కూడా వేసేసాడు తన ఉంగరంతో. సో అలాంటి పరిస్థితిలో గమనించాలి, దానియేలు తనకు అట్టి విరుద్ధమైన శాసనం చేయబడిందన్న విషయం తెలిసిన తర్వాత కూడా యథాప్రకారంగా దేవునికి ప్రార్థన చేయటం, యెరూషలేం వైపు కిటికీలు తెరిచి తన మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మానలేదు. సో వెంటనే వచ్చారు, రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సమస్య ఇలాగా చేయొద్దని శాసనం నీ ద్వారానే చేయబడింది, నువ్వే చేసావు శాసనాన్ని, ఏది ఈయనే చేసినట్టుగా వాళ్ళు అంటున్నారు. మొత్తానికి రాజుతో ఏమంటున్నాడంటే, ఈ దానియేలు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇతను నిత్యముగా ఈ సింహాల గుహలో వేయబడాల్సిందే. వెంటనే రాజుకి అర్థమైపోయింది, ఓహో, ఈ దుర్మార్గులు ఇందుకోసమా ఈ శాసనం నా చేత చేయించింది, నిజంగా నన్నేదో దేవుడు అన్నట్టుగా నేను కూడా ఫీల్ అయిపోయాను, వీళ్ళు ఈ కుట్రతో చేశారా అని చెప్పి దానియేలుని ఏ విధంగా చేతను తప్పించడానికి ఎంత ప్రయత్నం చేసినా తప్పించలేకపోయాడు. మరి తనకి సెలవు ఇచ్చేసాడు. దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో వేశాడు. రాత్రంతా నిద్రపట్టలేదు, భోజనం చేయలేదు. రాజు అలాగే ఉండిపోయాడు. తెల్లవారుతుండగా, ఇంకా సూర్యుడు కూడా ఉదయించలేదు, తెల్లవారుతుండగా పరుగున ఆ యొక్క సింహాల గుహ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పైనుంచి పిలుస్తున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడివైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పించగలిగినా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి దర్యావేషును గురించి. దర్యావేషు రాత్రంతా నిద్రపోలేదు, అన్నం తినలేదు, సంతోషింపచేయలేదు. ఆ యొక్క కన్యకలు వీళ్ళు వచ్చి నాట్యం చేసేవాళ్ళు వచ్చి ఏం చేద్దామన్నా అవన్నీ పక్కన పెట్టి ఇచ్చేసాడు, ఆపిచ్చేసాడు. అంత పిన్ డ్రాప్ సైలెంట్. రాజ్య నగరంతా కూడా చచ్చిపోతే ఎలాగ సైలెంట్ అయిపోతారో ఆ విధంగా రాజనగరం అంతా అలాగా సైలెంట్ అయిపోయింది. రాజు కూడా దిగాలుతో వేదనతో కృంగిపోయి రాత్రంతా ఉన్నాడు. రాత్రంతా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడప్పుడు తెల్లారవుతుంది, ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పి తెల్లారే విషయం కోసం కనిపెడుతూ రాత్రంతా ఆయన దానియేలు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. దానియేలు గురించి ఆలోచిస్తున్నాడు కనుక యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దర్యావేషు హృదయం ఏ విధంగా నింపబడిపోయిందంటే, దానియేలు నిత్యము సేవించుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవుడు జీవముగలిగిన దేవుని సేవకుడివైన దానియేలుని ఎలా పిలుస్తున్నాడు? ఒరే దానియేలు అని పిలవలా, ఒరే బానిస దానియేలు అని అనటం లేదు, ఒరే నువ్వు ముసలాడా అన్నట్టుగా పిలవటం లేదు, లేకుంటే ఇంకొక విధంగా కించపరిచే విధానంగా మాట్లాడటం లేదు. దానియేలుని ఎలా సంబోధిస్తున్నాడంటే, నిత్యం జీవముగలిగిన దేవుని సేవకుడివైన దానియేలు, జీవముగలిగిన దేవుని సేవకుడిన ఆ దేవుడు జీవముగలిగిన వాడు, ఆయన్ని సేవించే వ్యక్తి ఇతను దానియేలు, జీవముగలిగిన దేవుని సేవకుడివైన దానియేలు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, రాజు గుండెల్లో ఉందేంటంటే ఆయన జీవముగలిగిన దేవుడు అని.
మరి ఈ రోజున ఇంతకాలంగా మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా పేరు పెట్టబడి వస్తున్నాం, వెళ్తున్నాం, జీవితాలను కొనసాగిస్తున్నాం. ఏ రోజైనా ఎప్పుడైనా మనం మన దేవుడు జీవము కలిగిన దేవుడు అని మనకు ఉందా ఆ యొక్క విశ్వాసం? రాజుకు ఉంది ఆ విశ్వాసం. అందువలనే ఇంకా సూర్యుడు ఉదయించక మునిపే రాజు పరిగెత్తుకుంటే సింహాల గుహ దగ్గరికి వెళ్ళిపోయి దానియేలుని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈయనకి ఏమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, రాజు వీడు ఎట్టయ్యారా అన్నట్లుగా పక్కన ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సింహాల బోనులో వేయబడిన తర్వాత ఎవడు ఉంటాడు బతికి? ఎవడుంటాడు? సింహాల్లో కాముగా ఉంటాయా? సింహాలు ఒకటా రెండా? అనేకమైన సింహాలు. ఆ సింహాల బోన్లో ఈయన వేయబడ్డాడంటే రాత్రంతా కూడా కాముగా ఉంటాడా? రాత్రంతా సింహాలు ఆయన్ని కాపాడి ఉంటాయా? తినకుండా ముట్టకుండా ఉంటాయా? అసలు ఏంటి, సింహాలు ఈయన చంపేస్తాయి కదా, తినేస్తాయి కదా అన్నటువంటి వేదన ఆయన గుండెల్లో లేదు, అన్నటువంటి ఆలోచన ఆయనకి రాలేదు. వచ్చునంటే ఆయన ఇంట్లో కూర్చొని ఎవరే ఏమైనా పోయి చూడండిరా, శివరాఖరికి ఏమైనా పిలవండిరా, ఏమైనా అక్కడి నుంచి ఏమైనా స్వరం వస్తుందేమో బయటికి చూడండిరా అంటూ అపనమ్మకంతో ఉన్నట్లయితే మనుషుల్ని పంపించేవాడు. తన దగ్గర పన్నోడికి బంట్రోతికి చెప్తే, సైనికుడికి చెప్తే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళకి ఎవరికి చెప్పలా. ఎందుకంటే ఈయన గుండెల్లో పూర్తిగా విశ్వాసం ఉంది. ఏంటంటే జీవము కలిగిన దేవుని సేవకుడు దానియేలు, జీవము కలిగిన దేవుడు ఆయన. ఆ జీవము కలిగిన దేవుని సేవకుడు కనుక దేవుడు ఆయన్ని నిత్యం, ఈయన కూడా దేవుణ్ణి నిత్యము సేవిస్తున్నాడు కనుక ఆయన తప్పించి ఉంటాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదును వేదనతో కూడిన స్వరం, వేదనతో దుఃఖముతో నిండిన స్వరంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దానియేలు మీద అంత ప్రేమ ఉంది, దానియేలు మీద అంత అభిమానం ఉంది. ఆయన వర్ణించలేనంత రీతిలో దానియేలుని రాజు ప్రేమించాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము జీవించుచున్న జీవితంలో మనకు మన దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన నాతో నడుస్తున్నాడు. నేను ఉన్నప్పుడు ఆయన నేను కూర్చుంటే ఆయన నాతో కూర్చుంటున్నాడు. నేను చదువుతుంటే ఆయన నాకు నేర్పిస్తాడు. నేను పడుకుంటే నాకు ఆలోచనకర్తగా ఆయన నా చుట్టూ ఉంటాడు. సామెతల గ్రంథం చదివితే జ్ఞానాన్ని గురించి వివరణ చెప్తూ ఆ యొక్క గ్రంథకర్త అంటాడు, నువ్వు పండుకున్నప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది అని అంటాడు 8వ అధ్యాయంలో. మరి ఈ రోజున జ్ఞాన సంపన్నుడైన యేసయ్య మనతోనూ మనలోనూ నివసిస్తున్నటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడన్న నిరీక్షణ, నిశ్చయత, ఆ నమ్మకం మన గుండెలో ఉందా? దేవుని యొక్క ఆత్మ నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి ఆ పాదాలు రాయడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. నాలో నివసించు పరిశుద్ధాత్ముడే నన్ను నిత్య తండ్రికి పరిమళముగా మార్చాడు. సో దేవుని యొక్క ఆత్మ నాలో నివసిస్తున్నాడన్న నిశ్చయిత, ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. చూడండి, దావీదు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ 51వ కీర్తనలో ఆయన ఈ మాట అన్నాడు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయుకు అని అన్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించొద్దు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీతోనూ నీలోనూ నివసిస్తున్నాడన్న నిశ్చయిత నీకుందా? ఒక రాజు, అందున ఆయన అన్యుడు, ఇజ్రాయేలీయుడు కాదు. మరి అలాంటి రాజుకి ఒక నిశ్చయిత ఏంటంటే జీవము కలిగిన దేవుని సేవకుడు దానియేలు. అంటే దానియేలు ఎవరంటే జీవము కలిగిన దేవుడిని యొక్క బిడ్డ, ఆయన్ను సేవించే వ్యక్తి, ఆయనను నిత్యము సేవించే వ్యక్తి. మరి ఈ రోజున మనల్ని గురించి ఏమనుకుంటున్నాం, మనమేమో అనుకుంటున్నాం, మనల్ని గురించి మనకి ఎలాంటి తలంపు ఉంది, మన గురించి మనకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? సహోదరులారా, దేవుని బిడ్డలారా, నీ గుండెల్లో ఈ యొక్క విశ్వాసం రావాలి. నేను ఆరాధించే యేసయ్య, నేను ప్రార్థించే యేసయ్య నా దేవుడు, నా ప్రభువు, నాతోనూ నాలోనూ ఉన్నవాడు. నేను ఏ కష్టాల్లో ఉన్నా, నేను ఏ బాధల్లో ఉన్నా, నేను ఏ వేదనలో ఉన్నా, నేను ఎలాంటి కృంగుబాటులో ఉన్నా, నా దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్న విశ్వాసం, ధైర్యం నీ గుండెల్లో రావాలి. అలాంటి నిశ్చయిత నిరీక్షణ నీకున్నట్లయితే నిత్యముగా దేవుడు నీ ప్రతి వేదనలో, ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందుల్లో నీకు ఆయన తోడై ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. నీకు ఆయన సహాయకుడై నిన్ను అనేక విషయాల్లో, ప్రతి దాంట్లో కూడా నీకు సహాయం చేస్తూ, నిన్ను తప్పిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను హెచ్చిస్తూ, నిన్ను అనేకులకి సాక్షిగా నిలబెడుతూ నిన్ను ఆయన నడిపిస్తాడు. నీ ద్వారా
ఆయన నామం మహిమపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ నాకు కలుగు చేసినటువంటి ఆలోచన ఏంటంటే రాజు గుండెలలో ఉన్నటువంటి ఆలోచన. రాజు గుండెల్లో ఈ విధమైనటువంటి ఆ యొక్క పూర్ణ మనస్సుతో, స్థిరమైన నిశ్చయితతో, నిరీక్షణతో, వైరాగ్యంతో ఉన్నాడు. జీవముగలిగిన దేవుని సేవకుడు దానియేలు. ఆయన నిత్యము సేవిస్తున్నాడు. ఆ దేవుడు ఈ దానియేలుని తప్పించుంటాడు. లేకపోతే ఆ మనసు, ఆ విశ్వాసం లేకపోతే ఆ సింహాల బోన్లోకి వచ్చి ఎందుకు అడుగుతాడు? హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో అలాంటి స్థిరమైన నిశ్చయిత నీకు రావాలి. నేను సేవించే దేవుడు నా దేవుడు, జీవముగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నా పరిస్థితులు ఎంత ఘోరమైనా ఆయన సమూలంగా మారుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం నీలో స్థిరంగా ఉండాలి ప్రభు రాకడ పర్యంతం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం. అవును తండ్రి, అయ్యా ఆ దర్యావేషు దైవజనుడు మీ దాసుడైన దానియేలును గురించి ఎంతో భారం, ఎంతో అభిమానం, ప్రేమ కలిగిన వాడు గనుక అయ్యా తెల్లవారుతుండగా పరుగున సింహాల గుహ దగ్గరికి వెళ్ళి ప్రభువా మీ పేరట ఆయన పిలుస్తున్నాడు. జీవముగలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నువ్వు సేవించుచునని దేవుడు నిన్ను తప్పించాడు కదా అని. ప్రియమైన దేవుని బిడ్డలుగా మేమందరము అయ్యా యేసయ్యా ఈ యొక్క ఉదయకాలమున మీ యొక్క ఆత్మ మాకు ఇచ్చిన ప్రేరణ బట్టి పరిశుద్ధాత్ముడా మేమందరము మిమ్మల్ని గురించి ఒక నిశ్చయిత మా గుండెల్లో ఉండాలి. జీవముగలిగిన దేవుని సేవకులు మేము, దేవుని బిడ్డలు మేము. మా దేవుడు జీవించుచున్నవాడు, మా దేవుడు మాలో నివసిస్తున్నాడు, మా దేవుడు మాతో ఉన్నాడు. మా శ్రమలో ఆయన మాకు తోడుగా ఉన్నాడు. కన్నీళ్లు, దుఃఖం, అవమానం, నింద, వేదన ఏమైనా ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు, మాతో కూడా ఉన్నాడు అన్న నిశ్చయిత ధైర్యం మేము కలిగిన వారమై ముందుకు సాగాలని మీ ఆత్మ ద్వారా మాకు మీరు తేటపరిచారు. కనుక ఈ మాటలు విన్న ఒక్కొక్కరు కూడా తమ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని గుండెల నిండా అయ్యా మీరు మాతో కూడా, మాలో కూడా నివసిస్తూ జీవిస్తున్నారన్న నిశ్చయితతో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం అదే విశ్వాసం, అదే వైరాగ్యం, త్యాగంతో, తీర్మానాలతో జీవించడానికి సిద్ధపడిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిత్యం ప్రభు నీకు ఆ విధంగా తోడే ఉండి నిన్ను మానక ఆయన చేపట్టుకొని బలపరుస్తూ ఈ ద్వారా తన నామని ఆయన కనపరచు